సరదాగా కొంచెం డబ్బింగ్ వైపు వస్తే ఇంకా Yeah. ఎన్ని వాయిసెస్ ఎవరికి చెప్పారు ఏంటన్నా తెలుసుకోవచ్చా? ఏంటంటే అదండి, చిన్నప్పటి నుంచి డబ్బింగ్ లో ఉన్నాను. అవునా? ఇప్పుడు అన్న ఇప్పుడు ఏజ్ అక్కడ ఆగిపోయిందా? 21 దగ్గర? 26. 21 దగ్గర ఆగిపోయింది. అంటే ఎవరికైనా చెప్పగలం. 20కి చెప్పగలం, 35-40కి చెప్పగలం. ఓకే. ఓకే. ఈ బ్రాకెట్ లోపల ఎవరికైనా చెప్పగలం. ఎవరికైనా చెప్పగలుగుతా. ఓకే. ఓకే. జనరల్లీ నేను అడుగుతున్నా మీ ఏజ్ అక్కడ ఆగిపోయిందా అంటున్నా. 21 దగ్గర ఆగిపోయిందా? మనసైతే మన చిలిపి ఎకిలి పనులు అన్ని చేస్తాను. ఓకే. ఓకే. యెస్. యెస్. డబ్బింగ్ వైజ్ వచ్చేసరికి చిన్నప్పుడు మీకు చెప్తుంటే డోరా బుజ్జి ఉంది కదండి, డోరా. అందులో బుజ్జి వాయిస్ నాదే. అయ్యో! అది అప్పుడు చెప్పాను, నేను ఎప్పుడో 5th 6th లో ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు దాకా కూడా అదే టెలికాస్ట్ అవుతుంది. ఇంకా మన ఖుషి ఛానల్ పెడితే నా వాయిస్ వస్తుంది. సూపర్. ఇంకా మంచిగా చెప్పానండి. డెన్నిస్ దిమెనస్ అని, స్టూవర్ట్ లిటిల్ అని చెప్పి, ఓకే. అలాగే సింధుబాద్ అని ఒకటి ఉంటుంది. సింధుబాద్. ఓకే. అవి పర్మన్ అని నిక్ లో వస్తుంది. ఓకే. ఇవన్నీ కార్టూన్స్ రిలేటెడ్. అంటే మన ఏజ్ టప్పుడు ఉన్నప్పుడు ఏదైనా ఫేవరెట్ మీకు బాగా కార్టూన్స్ లో? చైల్డ్హుడ్ అంటే పవర్ రేంజర్స్, టామ్ అండ్ జెర్రీ, పవర్ రేంజర్స్ ఇవన్నీ చూసేవాళ్ళం. స్పీడ్ ఎమర్జెన్సీ, జాకీ చాన్ ఇవన్నీ చూసేవాళ్ళం కదా. సో మంచి సేమ్ అండి, అందరిలాగే. స్మాక్ డౌన్స్, అదే WWE అది తక్కువే, కొంచెం కొట్టుకునేది ఎక్కువ, కొంచెం తక్కువే. వైల్డ్ గా అసలు చేసాం కానీ అంత చేయలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకంటూ మనం ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి హడిల్స్ ఎలా వచ్చాయి, ఏంటి, దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేస్తారు? ఎలా అంటే అండి, ఇప్పుడు స్టార్టింగ్ అసలు ఏం తెలియదు ఇక్కడ. అవును, ఎవరు కూడా లేరు ఇండస్ట్రీ పర్సన్స్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ లానే, ఎక్కడ ఆఫీస్లో ఎత్తుక్కోవటం, ఫస్ట్ ఆడిషన్ కాల్స్ ఫాలో అవటం, గ్రూప్స్ అవి ఇవి. అవును, కలిసిన వాళ్ళందరినీ అడగటం. మీరు నేను ఒక గ్రూప్ లో ఉన్నాం తెలుసా? అయ్యా అవునా? ఆడిషన్ గ్రూప్ అని ఒకటి తెలియదు. మరి నా నెంబర్ మీరు అక్కడే వచ్చేసేది. నాకు తెలియదు. బట్ హరిణి గారని పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్, షీఈస్ ఎ లీడింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. అన్న సో ఏం మాట్లాడుతున్నాం? డబ్బింగ్ గురించి మాట్లాడుతాం, కాస్టింగ్, ఆడిషన్స్. సో అదే గ్రూప్స్. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక ఆడిషన్ వెళ్ళాం అనుకోండి, ఎవరో మనలాగా ఒక ఆస్పైరింగ్ యాక్టర్ కలుస్తారు, వాళ్ళని అడగటం, బ్రో నేను ఇలా ఈ రోజు ఇక్కడ వెళ్ళాను, మీరు ఎక్కడైనా వెళ్ళారా, కొత్తగా ప్లేస్ ఏమైనా తెలుసా మీకు అంటే, అలా మ్యూచువల్ గా తెలుసుకోవటం, చేయటం. ఇప్పుడు అలా దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్ ఇస్తే ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు నేను చేయగలిగాను అంతే. బట్ ఆ నీరసం వస్తుంది, చిరాకు వస్తుంది, ఏంటి ఇన్ని ఆడిషన్స్ ఇస్తున్నాం, ఏంటి రావట్లేదు అని అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే, మనం కాన్స్టెంట్ గా హార్డ్ వర్క్ చేయాలి, మన స్కిల్ మనం అక్కడ పోర్ట్రే చేయాలి. బట్ వన్ మెయిన్ థింగ్ ఇస్, మనం ఆ రోల్ కి సూట్ అవ్వాలి. మనం ఆడిషన్ రాలేదని ఫీల్ అవ్వక్కర్లేదు. డైరెక్టర్ గారు ఏమనుకున్నారో తెలియదు, ఆ రోల్ కి అక్కడ ఏం పర్సనాలిటీ నీడో మనకు తెలియదు. సో మనం ఎంత బాగా చేసినా కూడా అది ఒక పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. రెండోది ఏంటంటే, హౌ డూ యూ ఫిట్ ఇన్ దట్ రోల్ యాడ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మంచి బబ్లీ యాంకర్, జోవెల్ యాంకర్ అంటే మీరే గుర్తొస్తారు, కానీ కొంచెం అలా సేయింగ్ లేదు, ఇప్పుడు నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అంటే ఆ రోల్ కి మీరు సెట్ అవ్వచ్చు, కానీ బట్ దానికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలరు అని ఆ డైరెక్టర్ నమ్మాలి, లేదా కాస్టింగ్ డైరెక్టర్ నమ్మాలి. బట్ టు బి హానెస్ట్లీ మీరైతే మంచి యాక్టింగ్ సైడ్ ఎక్కువ స్కోప్ చూపిస్తున్నారు. అండ్ సో ప్యాషన్ ఉండాలి, టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఉందానా టైం, ఉందానా క్వాలిటీ టైం ఉందా యాక్టింగ్ కోసం? అయ్యో ఖచ్చితంగా అండి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. నేను యాక్టింగ్ అని ఎందుకు ఇన్సార్లు చెప్తున్నా అంటే, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను. మీకు చెప్పడం మర్చిపోయి, థియేటర్ చేశాను నేను. చెన్నైలో ఉండేవాడిని. చెన్నైలో ఉన్నప్పుడు తమిళ థియేటర్ చేసేవాళ్ళం. స్టూడెంట్స్ అందరం కలిసి మంచి మంచి ప్లేస్ వేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా థియేటర్ సైకిల్ ఎలా ఉంది ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి నేను మామూలుగా ట్రై చేయగా, బిఎం రెడ్డి గారు అని చెప్పి ఒక సీనియర్ ప్లే డైరెక్టర్ ఉన్నారు, ఆయనతో కలిసి ఒక నాటిక వేశాను. ఇక్కడ ఒకటే చేశాను, అక్కడైతే ఒక 4-5 చేశాను తమిళ్లో. సో థియేటర్ కూడా ఉంది, డబ్బింగ్ ఉంది, ఇంకా ఇదే ఎలాగైనా కొట్టాలంతే. లైక్ అంటే పర్సనల్గా ఫైనాన్షియల్ ఎలా అన్న మీరు అంటే సార్, ఫైనాన్షియల్ గా డబ్బింగ్ నుంచి వచ్చే అమౌంట్ తోనే కదా ఇప్పుడు ఫుల్ టైం డబ్బింగ్ యాక్టింగ్, దాంతోనే డబ్బింగ్ యాక్టింగ్ అంతే. అండ్ లైక్ ఇప్పుడు ఉన్న కెరియర్ లో మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పేయాలంటే, లైక్ అనిపిస్తుంది ఈ డైరెక్టర్ తో మనం పడితే బాగుంటారా, ఆ చేయి పడితే బాగుంటారా అని చెప్పేసి అంటారు. మీరు ఏ డైరెక్టర్ తో ఎలా అంటే లిస్ట్ చాలా పెద్దగా ఎందుకు చాలా మంది న్యూ ఏజ్ డైరెక్టర్స్ మన తెలుగులో చాలా మంది బాగా చేస్తున్నారు. అంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు. ఎవరి గురించి అని చెప్తాం, అందరూ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ అవర్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ అవర్
గోల్డెన్ పీరియడ్ ఐ గెస్. యా మెయిన్ గా అంటే వెంకటేష్ మహా గారు, రవికిరణ్ కౌలా గారు. అది చెప్పండి, మెయిన్ పేర్లు చెప్పండి. అంటే వాళ్ళంటే అసలు ఇష్టం, అంటే ఎలాగైనా కలవాలి, ఎలాగైనా చేయాలి. తరుణ్ భాస్కర్ గారు, వివేక్ ఆత్రేయ గారు, ఇంకా చాలా మంది అండి, మన ప్రశాంత్ వర్మ గారు. అంటే కమర్షియల్ గాను ఉంటుంది, క్రిటికల్ గాను బాగా తీస్తున్నారు. అంటే మెయిన్ లీడ్స్ గా ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినా, లైక్ మీరు ఎప్పుడు అనిపించిందా మెయిన్ లీడ్స్ గా నేను చేస్తూ ఉంటుంది అట్లా చెయ్యాలని ఉంటుంది. నాకేంటంటే మెయిన్ ఏంటంటే ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ అవ్వాలి. లైక్ రఘువరన్ గారు లాగా, ప్రకాష్ రాజ్ గారు లాగా, లేదంటే మన నవాజుద్దీన్ సిద్దిక్ లాగా, మంచి మంచి మనోజ్ బాజ్పాయ్ గారు లాగా, సంథింగ్ లైక్ దట్. అంటే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఒక మంచి ఆర్టిస్ట్ అను లేదా క్యారెక్టర్ యాక్టర్ అను కుదిరితే మెయిన్ లీడ్ అను ఏదో రావాలన్న తర్వాత అట్లా ఉండాలి. మనం కూడా మెయిన్ లీడ్ గా చేయాలని ఉండాలి. ఎందుకంటే ఆ ఈస్తో ఉంటేనే మనం చేయగలుగుతాం. మనకు తగ్గ రోల్స్ మనకు వస్తాయి అన్నమాట.